గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో ఉన్న ఉపాధ్యాయ లోకంలో ఒక ఆందోళన నెలకొనడం జరిగింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 2011వ సంవత్సరం కంటే ముందు ఈ రాష్ట్రంలో టీచర్లుగా ఎంపికైన ప్రతి ఒక్కరు కూడా టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పాస్ కావాలనే నిబంధనను సుప్రీంకోర్టు విధించడం జరిగింది. అంటే 2011 కంటే ముందు ఈ రాష్ట్రంలో దాదాపు 1,00,000 మందికి పైగా ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందడం జరిగింది. అంటే దాదాపు 20-25 సంవత్సరాలు సర్వీసు పూర్తి చేసుకున్న వారందరూ కూడా ఆ రోజు డిఎస్సి ద్వారా టీచర్లుగా ఎంపిక కాబడి మళ్ళీ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మళ్ళీ టెట్ పరీక్ష రాసి ఉత్తీర్ణులు కావాల్సిన అవసరం ఉందని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు ద్వారా రాష్ట్రంలో ఉన్న వేలాది మంది ఉపాధ్యాయుల్లో ఒక విధమైన ఆందోళన భయాలు నెలకొనడం జరిగింది. అంటే దాదాపు టెట్ అనేది అన్ని పాఠ్యాంశాలకు అన్ని విభాగాలకు అన్ని సబ్జెక్టులకు సంబంధించి పరీక్ష పెట్టడం జరుగుతుంది. కానీ ఈరోజు ఒక హై స్కూల్లో ఇంగ్లీష్ టీచరో లేకుంటే మ్యాథ్స్ టీచరో ఆ పరీక్ష రాయాలంటే దాదాపు అతను తెలుగు రాయవలసి ఉంటుంది, సోషల్కి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి, ఇంగ్లీష్కి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి, అన్ని సబ్జెక్టులకు సంబంధించిన ప్రశ్నలు ఉండడం జరుగుతుంది. అంటే ఎప్పుడో చదువుకున్న ఆ చదువును మళ్ళీ 25-30 సంవత్సరాలు వెనక్కిపోయి తెలుగు ఈ పరీక్ష కోసం మళ్ళీ తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ ఉర్దూ కానీ ఇతర సబ్జెక్టులు నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. వారందరూ కూడా మేము చదువు చెప్పాలన్నా లేకుంటే చదువుకొని పరీక్ష రాయాలనే ఆందోళన ఉన్న నేపథ్యంలో ఈరోజు నేను అదేవిధంగా గౌరవ శాసనమండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, మాజీ శాసనమండలి సభ్యులు ఏఎస్ రామకృష్ణ గారు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారిని కలిసి రాష్ట్రంలో టెట్ సందర్భంగా ఉపాధ్యాయులు నెలకొన్న ఆందోళన గురించి ఆయనకు వివరించడం జరిగింది. ఈ సందర్భంగా జరుగుతున్న ఏదైతే టీచర్లు ఆందోళన చెందుతున్నారో ఆ విషయాలన్నీ కూడా గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకోకపోవడం జరిగింది. ఆయన కూడా ఈ రాష్ట్రంలో పనిచేసే ఉపాధ్యాయులందరూ కూడా మన కుటుంబ సభ్యులు, వారి కష్ట సుఖాల్లో మనమంతా అండగా ఇంతవరకు ఉన్నాం, మళ్ళీ కూడా ఉంటాం. వారి ఆందోళనను మనం పరిగణలోకి తీసుకొని వెంటనే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేస్తామని చెప్పి లోకేష్ బాబు గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసి మళ్ళీ సుప్రీంకోర్టు మళ్ళీ విచారణ జరిగిన తర్వాత ఆ రివ్యూ పిటిషన్కి సంబంధించిన సుప్రీంకోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఇస్తుందో ఆ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత తదుపరి కార్యక్రమాలు చేపడదామని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. వెంటనే మా ముందరే సంబంధిత అధికార యంత్రాంగానికి కూడా స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వెంటనే టెట్కి సంబంధించి సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వీలైనంత త్వరగా వేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయ లోకం తరఫున లోకేష్ బాబు గారు మేమంతా అడిగిన వెంటనే త్వరితగతిన నిర్ణయం తీసుకొని ఉపాధ్యాయులు నెలకొన్న ఆందోళనకు ఫుల్ స్టాప్ పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఉపాధ్యాయులందరికీ కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి మీకు ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. విద్యా వ్యవస్థలో అనేక రకాలైన సంస్కరణలను లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత తీసుకొని రావడం జరిగింది. అంటే అటు ట్రాన్స్ఫర్స్లో టీచర్స్ ట్రాన్స్ఫర్ యాక్ట్ తీసుకొని వచ్చి పారదర్శకంగా బదిలీలు చేయడం కానీ, అదేవిధంగా ఇటీవల అనేక సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న లాంగ్వేజ్ పండిట్స్ ప్రమోషన్కి సంబంధించిన ఇష్యూను క్లియర్ చేయడం కానీ, అదేవిధంగా ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్కి సంబంధించిన బదిలీలను కానీ ₹1 ఖర్చు లేకుండా ఏ ప్రయాసాలు లేకుండా కేవలం ఒకే ఒక్క రోజులో వందలాది మంది టీచర్లను వారి జిల్లాలకు బదిలీ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ సందర్భంగా మంత్రి గారి దృష్టికి కొన్ని విషయాలు కూడా తీసుకొని పోవడం జరిగింది. ఇటీవల డిఎస్సిలో దాదాపు 16,347 మంది ఉపాధ్యాయుల నియామకాలలో కొంతమంది ఉపాధ్యాయులను బాల నేరస్తుల కారాగారానికంటే సంబంధించిన జువైనల్ హోంలో టీచర్లుగా నియమించడం జరిగింది. వారు కూడా డిఎస్సి ద్వారానే మిగతా టీచర్లు ఏ విధంగా ఎంపిక కాబడ్డారో వారు కూడా
అదే డిఎస్సి ద్వారా ఎంపిక కావడం జరిగింది. కానీ జీతభత్యాలలో వీరికి వారికి తేడా ఉంది, దీన్ని సరిదిద్దాలని చెప్పి మంత్రి గారి దృష్టికి తీసుకొని పోయినప్పుడు దాన్ని సరిదిద్దామని చెప్పి ఆయన కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. అలాగే ఈ రాష్ట్రంలో 13 డైట్ కళాశాలలు ఉన్నాయి. డైట్ కళాశాలలో అనేక సంవత్సరాలుగా అక్కడ పనిచేసే ట్రైనింగ్ ఇవ్వాల్సిన ఉపాధ్యాయులను నియామకం లేకపోవడంతో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. వాటిని దాదాపు ఒక 250 వరకు లెక్చర్స్ను నియమించాలని చెప్పి మంత్రి గారి దృష్టికి తీసుకొని పోయినప్పుడు దానికి కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. అంటే అన్ని విషయాలు కూడా గతంలో ఎప్పుడు లేని విధంగా విద్యా వ్యవస్థలో సంస్కరణలు కానీ విద్యా సంస్థల్లో పనిచేసే లెక్చర్స్ విషయం కానీ ఉపాధ్యాయుల విషయం కానీ అన్ని విషయాల పట్ల వారి సమస్యల పట్ల సానుకూలంగా మంత్రి గారు స్పందించడం జరుగుతోంది. అలాగే దీపావళి కంటే ముందు వారందరూ కోరిన విధంగా డిఏ కూడా ఇచ్చి వారి ఆర్థికపరమైన సమస్యలను కూడా పరిష్కరించడం జరిగింది. ఇంకా నిరంతరం ఎప్పటికప్పుడు తలెత్తే అన్ని సమస్యలను కూడా సావధానంగా అన్నీ కూడా పరిష్కరిస్తారని చెప్పి ఈ రాష్ట్రంలో ఉండే ఉపాధ్యాయులందరికీ కూడా లోకేష్ బాబు గారి తరఫున సవినయంగా విజ్ఞప్తి చేస్తాను. ప్రత్యేకంగా ఈరోజు విద్యాశాఖ మంత్రులు గౌరవనీయులు నారా లోకేష్ గారికి విజ్ఞప్తి చేసింది. రాష్ట్రంలో 2010కు ముందు దాదాపు 8 డిఎస్సి నోటిఫికేషన్ల ద్వారా నియామకాలు జరగటం జరిగింది. అప్పుడు ఈ టెట్ అనే ఆలోచన ఎవరికి రాలేదు. అయితే ఈ మధ్యకాలంలో అత్యున్నత న్యాయస్థానమైనటువంటి భారత న్యాయ వ్యవస్థలో సుప్రీంకోర్టు ఒక స్పెసిఫిక్ డైరెక్షన్స్ ఈవెన్ ఇన్ సర్వీస్లో ఉన్నటువంటి ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్నటువంటి ఎవరైనా సరే టెట్ అనేది కంపల్సరీగా అటెంప్ట్ చేయాల్సిందే అని చెప్పి పాస్ అవ్వాల్సిందని చెప్పి ఒక స్పెసిఫిక్ డైరెక్షన్స్ ఇవ్వటం వల్ల ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్న దాదాపు 1,00,000 పైగా ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఆందోళనకు గురవుతూ ఉన్నారు. ఎందుకంటే ఒక 25 years 30 years 20 years నుంచి ఒక స్పెసిఫిక్గా స్పెషలైజ్డ్ అయిపోయారు. ఐదర్ మ్యాథ్స్లో ఉంటే మ్యాథ్స్, లేకపోతే ఇంగ్లీష్లో ఉంటే ఇంగ్లీషు, తెలుగులో ఉంటే తెలుగు, లేకపోతే సైన్సెస్లో ఉంటే సైన్సెస్లో స్పెషలైజ్ అయ్యేటప్పటికి అదర్ ఆస్పెక్ట్స్ని కొంత దాంట్లో డైల్యూట్ అవటం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో వాళ్ళ యొక్క ఆందోళనని అర్థం చేసుకొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి ఒక ఆలోచన చేసి ఒక రివ్యూ పిటిషన్ని ఏదైతే డైరెక్షన్స్ ఇచ్చిందో సుప్రీంకోర్టులో ఆ రివ్యూ పిటిషన్స్ని ఒకటి వేసి దీన్ని ఒకసారి పునఃపరిశీలించవలసిందిగా అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి సుప్రీంకోర్టుని కోరటానికి ప్రభుత్వం సన్నద్ధమైంది అని చెప్పి చెప్పాలనేది ఉద్దేశం ప్రధానంగా. రెండవది ఏమిటంటే దీంతోపాటు మిగతాది రామ్ గోపాల్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో ఈ అన్ని అంశాలు, అంతేకాకుండా డిస్పారిటీ లేకుండా, ఈ అనామలీస్ ఎక్కడా లేకుండా బేసిక్ పే స్కేల్లో, ఎందుకంటే అందరూ డిఎస్సి పాస్ అయ్యి ఎక్కడ అపాయింట్మెంట్ అనేది కాదు, ఎక్కడ అపాయింట్మెంట్ అయినా కూడా ఈ యొక్క బేసిక్ పే దీంట్లో అనామలీస్ లేకుండా ఉండాలనేది చెప్తే అమ్మటే నోట్ చేసుకొని అది అట్లా ఉండటానికి వీల్లేదు, ఖచ్చితంగా దాన్ని సెట్ చేద్దామని చెప్పి దాన్ని ఎట్లాంటివి ఉంటే సెటరేట్ చేద్దామని చెప్పి చెప్పడం కూడా జరిగింది. మిగతా అంశాలు పెద్దలు అన్నీ కూడా చెప్పడం జరిగింది. ఒకటేంటంటే రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చాలా స్పష్టంగా ఎవరైతే ప్రత్యేకంగా టీచర్ కమ్యూనిటీ ఉందో వాళ్ళ యొక్క ఆలోచనలకు అనుగుణంగా ట్రాన్స్ఫర్స్ విషయంలో కానీ, అసలు ట్రాన్స్ఫర్స్ యాక్ట్ని ఫస్ట్ టైం ఆఫ్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఇన్ ద హిస్టరీ తీసుకురావటంలో కానీ పారదర్శక అనేది ఉండాలి అని చెప్పి, అంతేకాకుండా ఈ రోజున ఏ అయితే స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూల్స్ని అత్యంత సమర్థవంతంగా, శక్తివంతంగా రూపొందించడమే కాకుండా విద్య వ్యాప్తి చేసే విషయంలో అనాదిగా అణగదొక్కపడుతున్నటువంటి ప్రాంతాల్లో కూడా విద్య ద్వారా పైకి తీసుకురావాలని చెప్పి ఒక సమంజసమైనటువంటి మహోన్నతమైనటువంటి ఆలోచన చేయటమే కాకుండా దాన్ని అమలు చేసే విధానంలో కూడా నిష్పక్షపాతంగా ఈ రోజున వ్యవహరిస్తున్నటువంటి కూటమి నాయకత్వం, మరి ముఖ్యంగా నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏ టీచర్కి కానీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, కలర్, క్రీడ్
ఆర్ పొలిటికల్ ఎఫిలియేషన్కి అవకాశం ఇవ్వకుండా నిస్వార్థంగా ఈ సంవత్సరాల కాలం నుంచి ఏదైతే వాళ్ళతో చర్చ చేశారో వాళ్ళ యొక్క ఆలోచనలు ఏమైతే ఉన్నాయో ఆలోచనలు పరిగణలో తీసుకొని న్యాయబద్ధంగా వాళ్ళకి ఏదైతే దక్కాలో ఆ రకంగా అమలు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని, ఈ పాఠశాల విధానాన్ని పూర్తిగా సమూలంగా ప్రక్షాళన చేసుకుంటూ విద్యా వ్యాప్తికి తీసుకెళ్తున్నటువంటి నారా లోకేష్ గారికి, అదేవిధంగా ఉపాధ్యాయులకు కూడా అందరూ కూడా పరస్పరంగా ఈ రోజున కలిసి పనిచేసి సమాజ అభివృద్ధిలో భాగస్వాములు అవ్వాలి. ఎందుకంటే మౌలిక సదుపాయాల్లో ఇది ఒక ప్రధానమైనటువంటి అంగం కాబట్టి విద్యా విధానం, ఆ విద్యని వ్యాప్తి చేసే దాంట్లో అందరం కూడా కలిసి పనిచేసినట్లయితే ఈ సమాజం విజ్ఞానవంతమైన సమాజంగా ఏర్పడటానికి ఆస్కారం ఉంటుందనే భావంతో పనిచేసే మంత్రివర్యులకి నారా లోకేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మన సమస్య ఈనాడు ప్రభుత్వం సమస్యగా తీసుకుంటుంది. ప్రభుత్వం మీకోసం మన కోసం పనిచేసే మొట్టమొదటి ప్రభుత్వంగా మీరు భావించాలని చెప్పి కోరుకుంటూ సెలవు. శాఖ మార్చులు గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటా ఉన్నాం. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది లగాయితూ ఎవరైతే ఇంతవరకు టెట్ రాయలేదో ఆ టెట్ రాస్తే తప్ప 2 సంవత్సరాల్లో 2011కు ముందు టీచర్స్గా అపాయింట్ అయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 2 సంవత్సరాల లోపులో, సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన 2 సంవత్సరాల లోపులో టెట్ పాస్ అవ్వాలి, లేకపోతే మీరు ఆ ఉద్యోగాల నుంచి తొలగిపోవాలి అని చెప్పని ఎప్పుడైతే తీర్పు వచ్చిందో విపరీతమైనటువంటి ఒత్తిడికి లోనవుతున్నారు. దీనికి ఉన్నటువంటి ఒకే ఒక ప్రధానమైనటువంటి మార్గం రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయాలి. అసలు ఎందుకని సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చిందంటే, ఒక మిషనరీ స్కూలు, ఒక ఎయిడెడ్ స్కూల్ వాళ్ళు మాకు టెట్ మాకు వర్తించదని చెప్పని, రాజ్యాంగంలో మాకు ప్రత్యేకమైనటువంటి హక్కులు ఉన్నాయని చెప్పని సుప్రీంకోర్టు పోతే వాళ్ళని రాయమంటమే కాకుండా మిగతా వాళ్ళు కూడా రాయాలని చెప్పింది. వాళ్ళు పోతే ఈ సమస్య వచ్చేది కాదు. అందుకని ఇమీడియట్గా దీనికి రివ్యూ పిటిషన్ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వేస్తున్నాయి. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా రివ్యూ పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టు దానికి స్టే ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మేము ముగ్గురం అడిగిందే తడవాయి, ఇమీడియట్గా మనం రివ్యూ పిటిషన్ వేద్దామని చెప్పని లోకేష్ బాబు గారు ఒప్పుకోవటం జరిగింది. తర్వాత ఒకవేళ దీంట్లో సక్సెస్ కాకపోతే మనం ఆర్టీఐ యాక్ట్ 2009లో దీనికి సంబంధించి టెట్కి సంబంధించినటువంటి సెక్షన్ ఏదైతే ఉందో, క్లాజ్ ఏదైతే ఉందో దానికి అమెండ్ చేయడానికి మనం ప్రయత్నిద్దాం. అది కూడా సక్సెస్ కాకపోతే తమిళనాడు ప్రభుత్వం నిర్వహిస్తున్నట్టుగా జనవరి, జూలై, డిసెంబర్లో టెట్ నిర్వహించి 90% మార్కులు కాకుండా వాళ్ళకి 35-45% మార్కులు వస్తే చాలని చెప్పని అట్లా స్టేజ్ వైజ్గా మనం పోదామని చెప్పానంటే లోకేష్ బాబు గారు ముందు రివ్యూ పిటిషన్ వేయడానికి ఒప్పుకున్నందుకు మరి వాళ్ళ ఎవరైతే ఈ టెట్ గురించి బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ ఆందోళన పడుతున్నారు. వాళ్ళు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం ఏమీ లేదని చెప్పని ఈ సందర్భంగా మీ ద్వారా ఆ టీచర్లందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.